బ్రేకింగ్ చూస్తున్నాం. గుజరాత్ 2002 గోధ్రా అల్లర్ల సమయంలోని బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపిన కేసులో దోషులుగా తేలిన 11 మందిలో ఇద్దరు రాధేశ్యామ్, భగవాన్ దాస్, రాజుభాయ్ బాబులాల్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వారు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్స్ ను కొట్టివేసింది. 2022లో స్వాతంత్ర దినోత్సవం రోజున గుజరాత్ ప్రభుత్వం వీరి విడుదలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించి కొట్టివేసింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పూర్తి తప్పుగా పేర్కొంది. గోధ్రా అల్లర్ల సమయంలో 5 నెలల గర్భిణి అని చూడకుండా బిల్కిస్ బానోపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన 7 మందిని చంపారు. ఈ కేసులో మొత్తం 11 మందికి సిబిఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత ఒక నిందితుడు 2022లో తమను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. దీంతో దీన్ని చూడాలి అని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కోరడంతో 11 మందిని రిమిషన్ విధించడంతో వారంతా విడుదలయ్యారు. ఆ తర్వాత గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో మళ్లీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో తాజాగా బెయిల్ కోసం పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు కొట్టివేసింది.